మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత 15 నెలల్లో గురుకుల పాఠశాలలో 83 మంది విద్యార్థులు చనిపోయారు. గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అసలు దీని మీద ఏమైనా పట్టించుకుంటారా? గవర్నమెంట్ ఉందా? గవర్నమెంట్ అయితే పనిచేస్తుందిగా, కొత్త గవర్నమెంట్ వచ్చిందిగా, మనమే గవర్నమెంట్ని గెలిపించుకున్నాం కదా. మరి గవర్నమెంట్ ప్రజలు మన మనసులు ఏడవేండ్రు, రాజకీయ నాయకులు ఎక్కడ వేయండ్రు? ఒక గిరిజన బిడ్డ 9వ తరగతి చదువుతున్న బిడ్డ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఎట్లా సరిపోతుంది? అక్కడ వార్డెన్ ఉంటారు, పని మనుషులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. ఎట్లా చనిపోతుంది? దీని గురించి ఏమన్నా ఎవరన్నా తెలుసుకున్నారా? ఇప్పటి వరకు ఏమన్నా 3 రోజులు ఎవరన్నా తెలుసుకున్నారా? ఇది ఎంత ఘోరమైన విషయం. గురుకుల పాఠశాలను ఎవరన్నా పట్టించుకుంటున్నారా? అసలు గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది? ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? అంటే గవర్నమెంట్ మీద ఎవరన్నా బురద జల్లడానికి ఏమన్నా కుట్ర చేస్తున్నారా? లేకపోతే గవర్నమెంటే కుట్ర చేస్తున్నదా?